హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. సో ఫైనల్లీ మేమైతే చాలా రోజుల నుంచి మేమైతే ఒక టీవీ తీసుకోవాలని పర్చేసింగ్ చేయాలని చాలా రోజుల నుంచి అయితే మేమైతే వెయిట్ చేస్తున్నాము. సో ఫైనల్లీ అయితే ఏ టీవీ కొనాలి, ఏది కొనాలని ఈ మైండ్లో అయితే ఇప్పటి కూడా మనకు వెళ్ళదు. ఒకళ్ళేమో ఎంఐ తీసుకోవాలంటారు, ఒకళ్ళేమో సోనీ తీసుకోవాలంటారు, ఇంకొకరు వచ్చేసి సామ్సంగ్ అంటారు, ఇంకా చాలా రకాలు ఉన్నాయి మోడల్స్. ఇవన్నీ కన్ఫ్యూజన్లో మనం కూడా కన్ఫ్యూజ్ అయితేనే ఉంటాం. సో ఫైనలీ అయితే నేనైతే సోనీ బ్రావియా 3S3 55 ఇంచెస్ అయితే పర్చేసింగ్ అయితే చేశానండి. ఇదైతే మనకు వచ్చేసి ఇది బజాజ్ షోరూమ్ నుంచి నేనైతే కాంబోలో అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఇది తర్వాత దీంతో మనమైతే హోమ్ థియేటర్ బాక్సులు అనేటివి అవి కూడా సో దీంతోనే తీసుకొని రావడం అయితే ఫైనలీ అయితే జరిగిందండి. సో ఈరోజు అయితే మనకైతే కంపెనీ నుంచే వాళ్ళైతే రావడం అయితే జరుగుతుంది. సో వచ్చి వాళ్ళే సెట్టింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో అంతవరకు అయితే నేనైతే ఈ వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మీలో కూడా చాలామంది అనుకుంటారు మనం ఏంటి తీసుకోవాలి ఏది అనేది మీకు కూడా ఉంటుంది. సో ఈ కన్ఫ్యూజన్లలో మీరు కూడా సో నా వీడియో చూసి సో మీకు ఒక ఒపీనియన్ అని రావడం జరగాలని నేనైతే ఈ వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది. సో ఎవరిని ఉద్దేశించడం కాదు, నాకు నచ్చిన టీవీని అనేది నేనైతే తీసుకున్నాను. సో అది ఏ విధంగా మనకు వర్క్ చేస్తుంది అనేది నేను ఈ వీడియోని అయితే నేను ఫుల్ క్లారిటీతోనైతే మీకైతే తెలియజేస్తాను. ఇదండి మనకు సోనీ హోమ్ థియేటర్ S40R. ఇది 600 వాట్స్. సో క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ ఇది మంచిగా ఉంటుంది. మనం ఆల్రెడీ షోరూంలో అయితే దీని గురించి అయితే మనమైతే సౌండ్ అనేది ఏ విధంగా ఉందనేది అన్నీ మనమైతే అక్కడైతే చూసాము. సో మళ్ళీ మన దగ్గర కూడా వాళ్ళైతే సెట్ చేసినాక సౌండ్ గురించి అయితే చూద్దాం. సో ఏ విధంగా ఉందనేది తర్వాత దాన్ని మంచిగా ఉంటే నేను మీకు దాని గురించి అయితే నేనైతే చెప్తాను. సో ఇప్పుడైతే ఇవైతే సో ఎలా ఉన్నాయి అనేది నేను వీటి గురించి అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇవన్నీ ఇలా మనం పెట్టుకున్నాక వాళ్ళైతే కస్టమర్ అయితే మనకైతే ఈరోజు కాల్ అయితే చేశాడు. సో మేము వస్తున్నాము ఈరోజు అయితే ఫిట్ చేస్తామని. సో అడ్రస్ అయితే మనమైతే చెప్పడం అయితే జరిగింది. సో మరికొద్ది సేపట్లో అంటే ఒక 2-3 మినిట్స్లో మనకైతే రావడం అయితే జరుగుతుంది. సో వాళ్ళైతే వచ్చి సో మనకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు, మీరు ఎక్కడ ఫిట్ చేసుకోవాలనుకుంటున్నారు, సో మీది ఎక్కడ ఏందనేది వాళ్ళైతే చూసుకుంటారు. సో మేమైతే ఇంతకుముందుకైతే మాకైతే 24 ఇంచెస్ LG టీవీ అనేది ఉండడం అయితే జరిగింది. సో అక్కడనే మేము ఈ టీవీని ఫిట్ చేయాలనుకుంటున్నాము. సో అందుకనే దాని కొరకు అయితే మేమైతే సో ఇవన్నీ అయితే టూల్స్ ఇట్లా వాళ్ళే తీసుకురావడం అయితే జరుగుతుంది. దానికి ఫిట్ చేసేందుకు మనకైతే కంపెనీ నుంచే మొత్తం వాళ్ళే వచ్చి ఫిట్టింగ్ అయితే చేస్తారు. ఫిట్టింగ్ ఛార్జెస్ ఏమి ఉండవు మనకు. సో వాళ్ళే మనకు ఫ్రీలా ఫిట్ చేసి అయితే వెళ్తారు. సో ఫైనల్లీ అయితే ఇప్పుడు అతను అయితే రావడం అయితే జరిగింది. సో మనమైతే చెప్పాము ఇక్కడ. సో ఆయన అయితే ఇప్పుడు డ్రిల్లింగ్ అయితే చేస్తున్నాడు. సో నేనైతే ఓపెనింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే టీవీ అయితే సో బాక్స్ నుంచి అయితే ఓపెన్ అయితే చేస్తున్నాము. మా ఫిట్ చేసేది అనేది ఇక్కడనే. సో ఇంతకుముందుకున్న టీవీ దగ్గరనే. సో ఇప్పుడైతే మేమైతే సో ఓపెనింగ్ అయితే అయిపోయింది. సో కవర్ అయితే తీయడం అయితే జరుగుతుంది. సో అతను తీసినాక తర్వాత దాని మాన్యువల్ ఏమేమి ఉన్నాయి ఏంది, సో దానికి స్పెసిఫిక్ ఏమున్నాయి అనేది దాని గురించి అయితే మనకు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఓపెన్ చేసినాక సో అక్కడ మెన్యూ ఏమేమి ఉన్నాయి దాని గురించి అయితే అతనైతే చూడడం అయితే జరుగుతుంది. సో అది చూసి అతనైతే ఫోటో అయితే తీసుకుంటాడు. సో ఎందుకంటే ఇది వర్కింగ్ అవుతుందా లేదా అనేది ఫుల్ క్లారిటీగా మనకైతే సో అతనే ఓపెన్ చేసిన తర్వాత సో మొత్తం మనకు ఎక్స్ప్లెయిన్ అయితే అతనే చేస్తాడు. సో చూద్దాం ఇప్పుడు అతను ఏమేమి చేస్తున్నాడు అనేది మనము. ఇప్పుడు చూశారండి, ఇప్పుడు టీవీ అయితే ఫైనల్లీ అయితే ఓపెన్ చేసినాక బ్యాక్ సైడ్ అనేది సో అవి అనేది ఫిక్సింగ్ అయితే చేయబోతున్నాడు. సో ఆల్రెడీ మనకు గోడకు అనేది స్టాండ్ అయితే పెట్టాను కదా, అట్లా అది ఫిట్ చేసిండు కదా. సో ఇప్పుడైతే ఇది పెట్టి సో ఫిట్టింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే గోడకైతే పెట్టేసినాం.
సో ఇప్పుడైతే నేనే ఓపెనింగ్ చేస్తున్నాను, ఇక ఆన్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఆన్ చేస్తా. సో ఆన్ చేసినాక ఆపరేటింగ్ ఏ విధంగా ఉంటుంది ఏందనేది అతనే మనకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాడు. ఎందుకంటే మనకైతే తెలియదు కదా దాని గురించి, ఎట్లా ఏంది ఓపెన్ చేయాలి, ఎట్లా చేయాలనేది. సో అలాగా నేనైతే ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసినాక ఇప్పుడైతే సెట్టింగ్ మనకు టీవీ ఉంది కాబట్టి ఇంతకుముందుకు ఎయిర్టెల్ కనెక్షన్ ఉంది కాబట్టి అదే కనెక్షన్ ఇస్తున్నాను. తర్వాత మనమైతే వైఫై అయితే తీసుకోవాలి. సో వైఫైతోనే మనకు ఈ టీవీ తీసుకున్నందుకు వైఫై కనెక్షన్ ఉంటేనే మనకు ప్రతి యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా యూట్యూబ్లో కూడా మనం వీడియోస్ ఇవన్నీ చూడడానికి, సాంగ్స్ వినడానికి కూడా మంచిగా ఉంటుంది. సో ఓన్లీ మనం టీవీ గురించి అంటే ఇంత పెద్ద టీవీ తీసుకొని కూడా మనకు అట్లా మనం టీవీ చూస్తే ఉండదు. సో ఛానల్స్ అనేది మళ్ళీ ఒకటి ఏంటంటే ఇప్పుడైతే అతనైతే ఓపెన్ అయితే చేశాడు. సో సెట్టింగ్ అయితే చేస్తున్నాడు. సో సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఫోటో అయితే తీసుకుంటాడు అతను, ఎందుకంటే కస్టమర్ వచ్చి మనకు ఓపెన్ చేసి ఇచ్చిపోతుంది కాబట్టి. మీరు చూసినట్టయితే ఇప్పుడైతే మనకు ఇది గూగుల్ టీవీ. సో ఓపెన్ చేశాడు. మన సౌండ్ బాక్సులు కూడా మనకు ఈ విధంగా సెట్ అయితే చేసిండు. సో కావాలనుకుంటే మనము బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ మనము చిన్న ఊఫర్ అనేది ఫిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ప్రజెంట్లీ ఇక్కడ సెట్ అయిపోయింది కాబట్టి నేనైతే సెట్ చేశాను. సో పవర్ అనేది టీవీకి అండ్ ఎయిర్టెల్కు అండ్ ఇవి స్పీకర్ కూడా 2 పవర్ ఉంటాయి. సో మొత్తం 4 ప్లగ్లు అయితే పెట్టడం అయితే జరిగింది. మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడైతే మనకైతే ఓపెన్ అయితే అయింది. ఇప్పుడైతే టీవీ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టయితే మనకు టీవీ అని ఉంది, మళ్ళీ ఇంకోటి ఇన్పుట్, సెట్టింగ్స్ ఇవన్నీ ఉన్నాయండి. సో అతను అయితే ఇప్పుడైతే మనకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాడు, ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఇలా అని. సో నేనైతే ఓపెన్ అయితే చేశాను. సో ఇప్పుడైతే మనకు టీవీ అనేది కనెక్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో టీవీ ఛానల్స్ అనేవి మనం టీవీ రిమోట్లోనే మనం సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే సెట్ అయితే చేశాను, చూసారా. సో స్టార్ట్ అయితే అయిపోయింది మనకు. సో మన ఎయిర్టెల్ ఛానల్స్ ఏంటంటే హెచ్డి ఛానల్స్ ఉన్నాయి ఇప్పుడు. సో అందుకనే అంత క్లారిటీగా ఉంది. ఈ సౌండ్ గురించి వస్తే మనకు సౌండ్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి. సో మీరు కూడా ఎవరికైనా కావాలంటే పర్చేసింగ్ అయితే చేయండి, ఓకేనా. సో మరిన్ని వీడియోస్ కొరకైతే మీరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.